హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకళాస్ వరల్డ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే కార్యక్రమంలో మనము భజగోవిందం గురించి చర్చించుకోవడం జరిగింది. ఆ కాంటెస్ట్లో కొన్ని శ్లోకాలు నేను నాదైన శైలిలో చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి భిన్నంగా మనం మన వ్యక్తి యొక్క వ్యక్తిత్వము అంటే ఏంటిది, అసలు రియల్ వ్యక్తిత్వం అంటే ఏంటి అనే అంశం గురించి కొంచెం ఈ టాపిక్ని డిస్కస్ చేస్తాను. వాట్ ఈజ్ రియల్ పర్సనాలిటీ? మన ప్రతి ఒక్కరికి ఒక రకమైన పర్సనాలిటీ అంటే క్యారెక్టరైజేషన్, వ్యక్తిత్వము అనేది ఉంటుంది అని మనందరికీ తెలిసిన విషయమే. మరి క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పటికీ అసలు రియల్ పర్సనాలిటీ అంటే ఏంటి? ఒక్కొక్క పర్సన్ వేరుంటుంది, వాళ్ళ పేరు వేరుంటుంది, వాళ్ళు పెరిగిన పరిస్థితులు వేరు, పేరెంట్ వేరు, వాళ్ళ అపియరెన్స్ వేరు, వాళ్ళ ఎడ్యుకేషన్ వేరు, అన్నీ వేరు ఉన్నప్పటికీ కూడా ఒక యూనిక్నెస్, ఒక రకమైన ఒక రకమైన ఎక్సెల్ పీపుల్గా ఉండాలి అంటే ఏంటి, ఎలా ఉంటాం, అసలు వాట్ ఈజ్ రియల్ పర్సనాలిటీ, అసలు రియల్గా క్యారెక్టర్ అంటే ఏంటి అనే దాని గురించి ఒకసారి చూసుకుంటే మనం మామూలుగా ఏమనుకుంటామంటే, వాళ్ళు ఈ రకమైన పర్సనాలిటీని పెంపొందించుకోవడం కోసం చాలా స్ట్రగుల్ అవుతున్నారు, స్ట్రగుల్ తోటి ఆ పర్సనాలిటీని అడాప్ట్ చేసుకుంటున్నారు, స్ట్రగుల్ కన్వర్ట్స్ ఇంటూ దేర్ పర్సనాలిటీ. ఇట్ మీన్స్ ఆ పర్సనాలిటీలో అడాప్ట్ అయ్యడానికి, అందులో ఉండడం కోసం స్ట్రగుల్ అవుతున్నారు అని జనరల్గా అందరూ అనుకుంటాం. ఈజ్ ఇట్ రైట్? అది కరెక్టా? నిజంగా ఒక పర్సన్ వాళ్ళ పర్సనాలిటీని క్రియేట్ చేసుకునే క్రమంలో స్ట్రగుల్ అవుతూ ఉండడం అవసరమా? మరేంటి, ఏం